హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశంలో ఏ ప్రాంతమైనా, ఏ ప్రదేశమైనా, ఏ గుడైనా, ఏ మండపమైనా వినాయకుడిని ఏనుగు తల రూపంలో ఉన్న గణనాథుడిగానే కొలుస్తాం. అందమైన ఆ రూపంలో పొడవాటి తొండం, బొద్దుగా ఉన్న బొర్రతో చూడచక్కని రూపుతో ఉన్న గణపయ్యను జగమంతా పూజిస్తుంటుంది. అయితే మనిషి రూపంలో వినాయకుడిని ఎప్పుడైనా ఊహించుకున్నారా? మనిషి రూపంలో వినాయకుడి పూజలు ఎప్పుడైనా చేశారా? అంటే మనిషి తల కలిగిన వినాయకుడి విగ్రహానికి పూజలు చేయడం చూశారా? దాదాపు అసాధ్యమని చెబుతారు. కానీ వినాయకుడిని మనిషి తల రూపంలో పూజించే చోటు ఒకటుంది. ఆ రూపంలో ఆయనకు ఒక గుడి కూడా కట్టించారు భక్తులు. ఆ గుడిలో నిత్యం పూజలు కూడా చేస్తూ ఉంటారు. మరి ఆ ప్రత్యేకమైన టెంపుల్ ఎక్కడుంది? ఆ టెంపుల్‌లో వినాయకుడికి మనిషి రూపంలో ఉండటానికి కారణం ఏంటి? ఇందుకు సంబంధించిన ప్రత్యేక వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆలయం తమిళనాడులో ఉంది. ఈ ఆలయం పేరు ఆది వినాయకుడు టెంపుల్. ఇక్కడ గణేశుడు మనిషి రూపంలో పూజించబడతాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇలా మనిషి రూపంలో వినాయకుడిని పూజించే ప్రపంచంలో ఏకైక ఆలయం ఇది అని వినాయకుని ఆలయం. గణపయ్య ముఖ రూపం ఏనుగు తల రూపంలో కాకుండా పూర్తిగా మనిషి ముఖ రూపంలో ఉంటుంది. గణేశుడిపై కోపోద్రిక్తుడైన శంకరుడు ఆ గణేశుడి తలను శరీరం నుంచి వేరు చేస్తాడు. ఆ తరువాత గణేశుడిని మొండెంపై ఏనుగు తలను అమరుస్తారు. ఏనుగు రూపంలో ఉన్న గణపతినే పూజిస్తున్నాం. కానీ ఇక్కడి భక్తులు మాత్రం గణపతి మొదటి రూపాన్నే పూజిస్తారు. గణపతి మొదట్లో ఎలా ఉండేవాడో ఆ రూపంలో ఆయన్ని ఆరాధిస్తారు భక్తులు. అందుకే ఈ ఆలయానికి ఆది వినాయకుడు అని పేరు కూడా పెట్టారు. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తిరువారూరు జిల్లాలో కుట్నూర్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో తిల్లతర్పన్పురి అనే ప్రదేశంలో ఉంది. ఈ ఆలయానికి విమానంలో కూడా వెళ్ళొచ్చు. ఆలయానికి సమీపంలోని విమానాశ్రయం ఉంది. అదే తిరుచిరాపల్లి విమానాశ్రయం. ఇది సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒకవేళ మీరు ట్రైన్లో వెళ్ళాలనుకుంటే చెన్నై చేరుకున్న తర్వాత తిరువారూరుకు రైల్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆలయ విశిష్టతలు ఇక్కడితో మాత్రమే ముగియవు. ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహించబడతాయి. రూపంతో దర్శించాలనే కోరికతో భక్తులు దేశం నలుమూల నుంచి ఇక్కడకు తరలి వస్తూ ఉంటారు. ఆలయ ప్రాంగణం చుట్టూ పవిత్రత, ప్రశాంతతకు నిలయంగా మారింది. శాంతియుత వాతావరణంలో భక్తులు గణపయ్యకు తమ కోరికలు తెలియజేసి ఆశీర్వాదం పొందుతారు. ప్రతి ఏడాది వినాయక చవితి పర్వదినం సందర్భంగా వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహిస్తారు. ఆది వినాయకుడి ఆలయానికి సంబంధించిన మరొక ఆసక్తికర అంశం ఏంటంటే, ఇక్కడ గణపతి తల మారకముందు ఉండే రూపాన్ని ప్రతిబింబించడమే కాదు, ఆయన ఆత్మతత్వాన్ని, ఆద్య రూపాన్ని గుర్తు చేసే విధంగా ఆరాధించబడతారు. ఈ ఆలయం తాత్విక పరంగా గణేశుని ఆధ్యాత్మిక ప్రారంభ రూపానికి ప్రతీకగా భావించబడుతోంది. హిందూ తత్వంలో మొదటి రూపం, మూల స్వరూపం అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. అందుకే ఈ గణపయ్యను ఆది వినాయకుడిగా పూజించడం గొప్ప ప్రాచీనతను, ఆధ్యాత్మికతను సూచిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.